అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో ఎలాంటి చదువు చదువుకుంటే మనకు స్థిరత్వం అనేది మంచిగా ఏర్పడుతుంది. ఏ రంగంలో విద్యని అభ్యసిస్తే మనకు జీవితంలో ఉన్నటువంటి పురోగతి అయినా సరే, అభివృద్ధి అయినా సరే మంచిగా సపోర్ట్‌నిస్తుంది. అలాగే మనం ఎడ్యుకేషనల్ ఫీల్డ్‌ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాతకంలో ఏ ఏ ఫ్యాక్టర్స్‌ని ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలనే విషయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ జాతక విశ్లేషణ ఫ్యాక్టర్స్ గురించి చెప్పే కన్నా ముందు ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటి అనంటే, ఎప్పుడైనా సరే మనం ఒకరి కెరియర్ ప్రాస్పెక్ట్స్‌నైనా సరే, ఎడ్యుకేషనల్ ప్రాస్పెక్ట్స్‌నైనా సరే చూసే కన్నా ముందు, మనం వాళ్ళ జాతకాన్ని తీసుకొని జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి బట్టి డిసైడ్ చేయడం అనేది ఫస్ట్ ప్రయారిటీ కింద రాదండి. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఒక మనిషి తన జీవితంలో తాను ఏ రంగంలో వెళ్ళాలనేది ఫస్ట్ ప్రయారిటీ మనం ఇవ్వాల్సిందొచ్చేసి వాళ్ళ యొక్క పర్సనల్ డెసిషను, పర్సనల్ గోల్స్. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకున్నటువంటి ప్యాషను, ఇంట్రెస్టు, డ్రీమ్సు, గోల్స్‌కివ్వండి. ఆ తర్వాతే అసలు ఇంకా చెప్పాలంటే జాతకాలనేవి మనకు ఎప్పుడు రోల్ ప్లే చేస్తుంది అనంటే, అసలు లైఫ్‌లో ఎటువంటి క్లారిటీ లేకుండా అంటే వాళ్ళకు ఎటువైపు వెళ్ళాలో ఏమీ తెలియకుండా బ్లాంక్‌గా ఉండేటప్పుడు, ఎలాంటి చదువైనా సరే నేను చదవడానికి రెడీగా ఉన్నాను. ఎలాగైనా సెటిల్ అవ్వడానికి నేను రెడీగా ఉన్నాననే ఒక పొజిషన్‌లో ఉండేటప్పుడు మాత్రమే మనం జాతకాన్ని తీసుకొని జాతకాన్ని చూసుకోవాలి. అంతేగాని జాతకంలో పలానా ప్లేస్‌మెంట్ ఉంది కాబట్టి నేను పలానా రంగంలో నా అబ్బాయిని చదివిస్తాను, మా అమ్మాయిని చదివిస్తాను. వాళ్ళు ఆ రంగంలో సెటిల్ అవ్వాలని అనుకోవడం అనేది మీ పర్సనల్ గోల్ అవుతుంది కానీ వాళ్ళ పర్సనల్ గోల్ అవ్వదండి. ఎప్పుడైనా సరే పిల్లలను పలానా రంగంలో చదివించాలి అనంటే వాళ్ళ యొక్క ఇంట్రెస్టు, వాళ్ళ యొక్క ప్యాషను, వాళ్ళ యొక్క డ్రైవ్‌కే మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. నో మ్యాటర్ అది వాళ్ళ ప్లానెటరీ పొజిషన్‌కి ఎంత అపోజిట్‌గా ఉన్నా కూడా మీరు ఫస్ట్ ప్రయారిటీ దానికే ఇవ్వండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే జాతకాలనేవి ఓన్లీ గ్రహస్థితి బట్టే వర్క్ అవ్వదండి. గ్ర జాతకంలో మనకు యోగాలనేవి ఫలించాలి అనంటే దానికి ప్రయత్నం తోడవ్వాలి. ప్రయత్నం తోడవ్వకుండా జాతకంలో ఎన్ని రాజయోగాలున్నా, ధనయోగాలున్నా, ఎటువంటి మహాయోగాలున్నా కూడా ప్రయత్నం పెట్టకపోతే వేస్ట్. అది ఉన్నా వేస్టే మనకు. సో, ప్రయత్నం అనేది ఎక్కడ వస్తుంది అనంటే మన యొక్క ఫ్రీ విల్, మన యొక్క స్వేచ్ఛ, మన యొక్క ఆప్టిమిజం బట్టే మనం పెట్టేటటువంటి ప్రయత్నం అనేది ఆధారపడి ఉంటుంది. సో, ఎప్పుడైనా సరే ఒక జాతకాన్ని బట్టి మనం కెరియర్‌ని డిసైడ్ చేయడం అనేది సెకండ్ ప్రయారిటీ అండి. ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా సరే మన పర్సనల్ గ్రోతు, మన పర్సనల్ ఒపీనియన్సు, మన పర్సనల్ ఇంటెన్షన్‌కే మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇది వీడియో ముందు ఎందుకు చెప్తున్నాను అనంటే చాలామంది కేసెస్‌లో ఏం జరుగుతుందంటే పిల్లలకు సర్టెన్ గోల్స్, సర్టెన్ యాంబిషన్స్ ఉండేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ జాతకాన్ని చూసేసి జాతకం బట్టే నువ్వు సెటిల్ అవ్వాలి అని చెప్పి వాళ్ళ గోల్స్‌ని వాళ్ళు నాశనం చేసేసి జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం నువ్వు ఈ చదువు చదువుకోవాలని చెప్పి వాళ్ళకు ఆపోజిట్‌గా వెళ్ళి వాళ్ళని ఇంకొక లైన్‌లో సెటిల్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అంటే అది మహా తప్పది. అలా చేయకండి ఎప్పుడు. జాతకాన్ని బట్టి మనం ఎప్పుడు డిసైడ్ చేయాలి అనంటే అసలు ఎటువంటి క్లారిటీ లేనప్పుడు ఏదైనా ఏ చదువు చదవడానికైనా నేను రెడీగా ఉన్నాను. ఎటువంటి రంగంలో సెటిల్ అవ్వడానికి కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అనే ఒక మైండ్‌సెట్ ఉండేటప్పుడు మాత్రమే మనం జాతకాన్ని బట్టి మూవ్ అవ్వాలి. అది లేకపోతే ఫస్ట్ మనం ఇవ్వాల్సిన ప్రయారిటీ మన పర్సనల్ డ్రీమ్స్, మన పర్సనల్ గోల్స్‌కి ఇవ్వాలి. ఇది డిస్క్లైమర్‌గా ఎందుకు చెప్తున్నాను అనంటే చాలామందికేంటంటే జాతకంలో పలానా ప్లానెటరీ పొజిషన్ ఉంది కాబట్టి వాళ్ళు పలానా రంగంలోనే సెటిల్ అవ్వాలని చెప్పి మనం భావిస్తూ ఉంటాం. అది ప్రాక్టికల్ లైఫ్‌కొచ్చేటప్పుడు అలా జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు మనం సినిమా రంగం తీసుకుందాం. చిరంజీవి గారికి గానీ, ఎన్టీఆర్ గారికి గానీ, ఎంజీఆర్‌కి కానీ, జయలలిత గారికి గానీ, లేకపోతే రాజకుమార్ గారికి గానీ వీళ్ళందరికీ 10థ్ హౌస్‌లో శుక్రుడున్నారా? రాజకీయాలకొద్దాం. ఎన్టీఆర్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, రాజశేఖర రెడ్డి గారికి కానీ, కేసీఆర్‌కి గానీ వీళ్ళందరికీ 10థ్‌లో సూర్యుడున్నారా? లేదు. మనం ఆహ్, ఎడ్యుకేషన్ విషయానికొద్దాం. ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్న వాళ్ళకి గానీ, స్కూల్స్ ఉన్న వాళ్ళకి గానీ వీళ్ళందరికీ 10థ్‌లో గురువున్నారా? సో, ఇక్కడ మనం చేసేటటువంటి మేజర్ మిస్టేక్స్ ఏంటి అనంటే, లైఫ్‌లో మనం ఎలాంటి చదువు చదువుకోవాలని డిసైడ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం చూసేదొచ్చేసి ఒక పర్సన్ యొక్క 10థ్ హౌస్. ఎందుకంటే 10థ్ హౌస్ అనేది మనకు జాతకంలో మనం చేసేటటువంటి వృత్తి, వ్యాపారము,
కర్మని సూచిస్తుంది కాబట్టి అక్కడ ఎటువంటి గ్రహం ఉన్నా లేకపోతే ఆ స్థానాన్ని ఏ గ్రహం ప్రభావితం చేస్తూ ఉందో దాన్ని బట్టి మనం కెరీర్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటామండి. సో ఇక్కడ మోస్ట్ కామన్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ అనేది మనం ఎందుకు చదువుకోవాలనే పర్పస్ని చూడాలి అక్కడ. ఎడ్యుకేషన్ అనేది 3 ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది. ఎయిదర్ అది మీరు జ్ఞానాన్ని పెంచుకోవడానికి, నాలెడ్జ్‌ని పెంచుకోవడానికి చదువుకుంటున్నారా? లేదా మీ యొక్క సర్వైవల్ కోసము, మీ యొక్క స్కిల్ సెట్ కోసము, మీ యొక్క ఎబిలిటీస్‌ని పెంపొందించుకోవడానికి, మీకంటూ ఒక రికగ్నిషన్‌ని సంపాదించుకోవడానికి మీరు చదువుకుంటున్నారా? లేదా ఏ చదువు మీద నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఏ చదువు చదువుకోవడానికైనా నేను రెడీ. బట్ నేను చదువుకున్న చదువుకి నాకు మంచి ఇన్‌కమ్ రావాలి, సంపాదన రావాలి, ధనాభివృద్ధి, రాబడి రావాలి అనే దానికోసం చదువుకుంటున్నారా? అంటే నాలెడ్జా, స్కిల్సా, రికగ్నిషన్నా, ఇన్‌కమ్మా? ఏది అనేది మనం ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్‌గా చూసుకోవాలండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 ఫ్యాక్టర్స్ నాలెడ్జ్ అయినా సరే, స్కిల్స్ అయినా సరే, ఇన్‌కమ్ అయినా సరే మనకు జాతకంలో రిప్రజెంట్ చేసేది వచ్చేసి 9th హౌసు, 10th హౌసు, 11th హౌస్. ఈ 3 స్థానాల యొక్క పవర్ డిఫరెన్స్ అనేది మనకు జాతకంలో ఒక పర్సన్ యొక్క కెరియర్ అనేది దేని మీద ఆధారపడుతుందనే విషయాన్ని సూచిస్తుంది. ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఒక విషయాన్ని లోతుగా నేర్చుకోవాలి, డీప్ రూట్ కాజ్ వరకు వెళ్ళి నేర్చుకోవాలి, ఒకే విషయంలోనే ఎక్సెల్ అవ్వాలి అనే వాళ్ళకి ఏంటంటే 9th హౌస్ అనేది 10థ్‌తో సంబంధపడిన, 11థ్‌తో సంబంధపడిన, లేకపోతే 9th హౌస్ కానీ 9th లార్డ్ కానీ 10th హౌస్ 10th లార్డ్ కంటే బలంగా ఉండేటప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రాస్పెక్ట్స్ అనేది రీసెర్చ్ ఫీల్డ్‌లోనో లేకపోతే ఒకే విషయంలో అంటే సింగిల్ లైన్ ఆఫ్ కెరియర్ అని చెప్తారు కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెడిసిన్ తీసుకుందాం. డాక్టర్ చదివిన వాళ్ళు వాళ్ళు చదివిన చదువుని డెవలప్ చేసుకుంటూ ఒకే ఫీల్డ్‌లో ఉంటారు కదా! సో అలాంటి ఫీల్డ్‌లో కానీ లేకపోతే వాళ్ళు నేర్చుకున్న చదువుని ఇంకొకరికి నేర్పించడానికి అంటే నాలెడ్జ్‌ని ప్రొపగేట్ చేయడానికి, విద్యను వేరే వాళ్ళకు నేర్పించాలి అనే ఒక ఫీల్డ్‌లో ఉండే వాళ్ళకందరికీ 9th హౌస్ యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ అండి. అంటే వాళ్ళు నార్మల్‌గా బేసిక్ డిగ్రీతో ఆపేయరు ఎడ్యుకేషన్ అనేది. వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకోగలుగుతారు. ఈవెన్ పీహెచ్‌డీ చేయాలన్నా కూడా ఒక విషయం పీహెచ్‌డీ చేయాలంటే దాని అర్థం ఏంటి? ఆ విషయాన్ని కంప్లీట్‌గా నేర్చుకోవాలి. సో ఒక విషయాన్ని డీప్ రూట్ కాజ్ వరకు నేర్చుకుని ఆ విషయంలో స్పెషలైజేషన్ సంపాదించుకోవాలి అనుకుంటే అప్పుడు 9th హౌస్ యొక్క ఇంపాక్ట్ అనేది కెరియర్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి 9th హౌసు, 9th లార్డు అలాగే 9th హౌస్‌లో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఇంపాక్ట్ అనేది వాళ్ళ కెరియర్‌ని డిసైడ్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్ అయి ఉంటాయండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింటు నాకు ఏ చదువు డీప్‌గా వెళ్ళి చదువుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. కానీ నేను అవసరాన్ని బట్టి, స్కిల్స్‌ని బట్టి, ఎబిలిటీస్‌ని నేను ఎలాగైనా సరే మలుచుకోగలుగుతాననే మైండ్ సెట్ ఉండేవాళ్లకు 10th హౌసు, 10th లార్డు అలాగే 10th హౌస్‌లో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం అనేది ఇంపాక్ట్‌ని చూపిస్తుందండి. అంటే నార్మల్‌గా 10th అనేది ఏంటంటే సమాజంలో ఇప్పుడు డిమాండ్‌లో ఉన్నటువంటి కోర్సెస్ ఏవైనా సరే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు సాఫ్ట్‌వేర్ ఉండేది, ఐటీ ఉండేది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, డేటా సైన్స్ వచ్చింది, మెషిన్ లెర్నింగ్ వచ్చింది. సో 10th హౌస్‌లో ఏంటంటే 10th హౌస్‌లో గ్రహాలు ఉండేటప్పుడు అలాగే 10th లార్డ్ బలంగా ఉండేటప్పుడు ఆ పర్టిక్యులర్ సమయంలో ఏ విషయం అయితే డిమాండింగ్‌గా ఉంటుందో ఆ స్కిల్స్‌ని డెవలప్ చేసుకొని, నేర్చుకొని ఆ సిట్యుయేషన్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకునే రకంగా వాళ్లకు ఇమ్మీడియేట్ రిక్వైర్మెంట్స్‌ని ఫుల్‌ఫిల్ చేసేటటువంటి కెపాసిటీని ఇస్తుందండి. వాళ్ళకేంటంటే 10థ్‌లో ఏ గ్రహం ఉంటే దాన్ని బట్టి వాళ్ళ కెరియర్‌ని డిసైడ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు చేసేటటువంటి పనిని బట్టి వాళ్లకు ఎడ్యుకేషనల్ ప్రాస్పెక్ట్స్ అనేవి సపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు నాకు నాలెడ్జు అవసరం. నేను నాలెడ్జ్ కోసము చదవట్లేదు, ఎబిలిటీస్ కోసము చదవట్లేదు. నాకు అసలు ఏ రంగంలో సెటిల్ అవ్వాలి అనే దాని మీద ఇంట్రెస్ట్ లేదు. నాకు అంతా కావాల్సింది ఏంటంటే సంపాదన కావాలి, ఆర్థిక అభివృద్ధి జరగాలి, ధన లాభం కలగాలి అనే వాళ్ళకేంటంటే 11th హౌసు, 11th లార్డు, 11th హౌస్‌లో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. సో ఇప్పుడు ఒక జాతకాన్ని మనం చూసుకునేటప్పుడు 9th హౌసు, 10th హౌసు, 11th హౌస్ ఈ 3 స్థానాధిపతుల యొక్క పవర్ డిఫరెన్స్ అనేది వాళ్ళు ఏ రంగంలో సెటిల్ అయితే వాళ్లకు మంచి సపోర్ట్‌ని ఇస్తుందనే విషయాన్ని తెలియజేస్తుంది. సో నార్మల్‌గా 9th, 10th, 11th మధ్య ఎలా మనం పవర్ డిఫరెన్స్‌ని గమనించాలి అనంటే ఈ 3 అధిపతుల్లో ఎవరు బలంగా ఉన్నారో చూసుకోవాలి. అంటే ఈ 3 స్థానాలకి ఏ అధిపతి స్వక్షేత్రంలో ఉన్నారా, ఉచ్చక్షేత్రంలో ఉన్నారా, మిత్రక్షేత్రంలో ఉన్నారా, వర్గోత్తమంలో ఉన్నారా, వాళ్ళు మన
జాతకానికి శుభగ్రహం అయి ఉన్నారా, యోగకారకుడు అయి ఉన్నారా, వాళ్ళ దశలు మనకి ఎప్పుడు వస్తాయి, వీటన్నిటి మీద ఆధారపడుతుంది. సో నార్మల్గా ఇప్పుడు 9th లార్డు ఉచ్చంలో ఉన్నారనుకోండి, 10th లార్డు స్వక్షేత్రంలో ఉన్నారు, 11th లార్డు నీచబడి ఉన్నారనుకోండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ పవర్ డిఫరెన్స్లో క్లియర్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే 9th హౌస్ బలంగా ఉంది, 9th లార్డు ప్రామినెంట్గా ఉన్నారు. సో దానివల్ల వాళ్ళు ఒక ఎడ్యుకేషనల్ ప్రాస్పెక్ట్స్ అనేవి వాళ్ళు రీసెర్చ్ ఓరియంటెడ్గా, అంటే ఒకే విషయాన్ని నేర్చుకుని ఆ ఒకే విషయంలోనే వాళ్ళు కెరీర్ని సెట్ చేసుకుని ఫర్దర్గా ఫ్యూచర్లో ఎటువంటి విషయాలకి డీవియేట్ కాకుండా ఉండేటటువంటి లైన్లో చదివితే వాళ్ళకి అది మంచి ప్రాస్పెక్ట్ని ఇస్తుంది. అది లా అవ్వచ్చు, మెడిసిన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే సింగిల్ లైన్ ఆఫ్ కెరియర్లో వాళ్ళు వాళ్ళ కెరియర్ని గ్రోత్ డిజైన్ చేసుకుంటే అది వాళ్ళకు మంచి ప్రాస్పెక్ట్ని ఇస్తుంది. అలాగే ఇప్పుడు 9th లార్డు స్వక్షేత్రపడ్డారు, 10th లార్డు ఉచ్చంలో ఉన్నారు, 11th లార్డు శత్రుక్షేత్రంలో అనుకుందాం. ఇక్కడ పవర్ డిఫరెన్స్లో క్లియర్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే 10th హౌస్ బాగుంది. సో 10thలో ఉన్నటువంటి గ్రహాలు బట్టి మనం మన యొక్క కెరియర్ని సెట్ చేసుకుంటే దాని ప్రకారం గ్రోత్ అనేది మనకు మంచిగా సపోర్ట్ని ఇస్తుంది. అలాగే ఇప్పుడు 9th లార్డు స్వక్షేత్రంలో ఉన్నారు, 10th లార్డు నీచబడ్డారు, 11th లార్డు బలంగా ఉన్నారు, అంటే వర్గోత్తమంలో కానీ ఉచ్చంలో కానీ ఉన్నారు అనుకుందాం. అప్పుడు 9th-కి 10th-కి కంపేర్ చేసి చూసేటప్పుడు 11th హౌస్ అనేది మనకు పవర్ఫుల్గా ఉంది కాబట్టి 11th హౌస్ మీద ఉన్నటువంటి గ్రహ ప్రభావం అయినా సరే, 11thలో ఉన్నటువంటి గ్రహ ప్రభావం అయినా సరే మనకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. సో దాని ప్రకారం మన యొక్క ఎడ్యుకేషనల్ ప్రాస్పెక్ట్ని చూస్ చేసుకోవచ్చు. సో ఇది ప్రాక్టికల్ లైఫ్లో మనం చూసేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9th హౌస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం మకర లగ్నం తీసుకుందాం. మకర లగ్నానికి 9th హౌస్లో బుధుడు ఉన్నారు, శుక్రుడు ఉన్నారు. అలాగే సింహంలో మనకు కుజుడు ఉన్నారు అనుకుందాం. మకర లగ్నానికి కన్యా రాశిలో అంటే 9వ ఇంట్లో బుధుడు, శుక్రుడు, 8వ ఇంట్లో అంటే సింహరాశిలో కుజుడు ఉన్నారనుకుందాం. సో ఇక్కడ వాళ్లకు కెరియర్ ఏ వైపు వెళ్తే వాళ్ళకు బాగుంటుంది అని కనుక చూసుకుంటే కన్ఫామ్గా వాళ్ళు మెర్క్యూరీ ఓరియంటెడ్ కెరియర్ ఫీల్డ్ని ఎంచుకుంటే వాళ్ళకు బాగుంటుందండి. ఎందుకు అని అంటే వాళ్ళకు 9th హౌస్లో బుధుడు స్వక్షేత్రపడ్డారు, ఉచ్చబడ్డారు, 9th లార్డే ఉన్నారు. ఆయనతో పాటు ఏంటంటే శుక్రుడు ఉన్నారు, అంటే కర్మాధిపతి కూడా బుధుడితో పాటు కలిసే ఉన్నారు. కానీ ఆయన అక్కడ నీచబడుతూ ఉన్నారు. నీచబడ్డా కూడా ఆయనకు అక్కడ నీచ భంగం జరుగుతుంది. సో ఆయన అక్కడ బలంగా ఉన్నట్టుగానే భావించాలి. కానీ బుధుడికి ఎక్కువ బలం ఉందా, శుక్రుడికి ఎక్కువ బలం ఉందా అని డిసైడ్ చేసుకునేటప్పుడు బుధుడికి అక్కడ ఎక్కువ బలం ఉంటుంది శుక్రుడి కంటే. అలాగే కుజుడు 8th హౌస్ ఉండడం మంచిదే, కానీ ఆయన దుస్థానంలో ఉన్నారు. బుధుడి స్ట్రెంత్కి కంపేర్ చేసి చూసుకునేటప్పుడు, శుక్రుడి స్ట్రెంత్కి కంపేర్ చేసి చూసుకునేటప్పుడు కుజుడి స్ట్రెంత్ ఇంకా తక్కువగా ఉంది. సో దీన్ని మనం ఎలా పరిగణించాలంటే 9th లార్డ్ బలపడ్డారు, 9th తర్వాత 10th లార్డ్ బలపడ్డారు, 10th తర్వాత 11th లార్డ్ బలపడ్డారు. సో ఫస్ట్ ప్రయారిటీ 9th ఇవ్వాలి మనం. అంటే అక్కడ బుధుడి ఓరియంటెడ్ లైన్ ఆఫ్ కెరియర్ చూస్ చేసుకుంటే వాళ్ళకు బాగుంటుంది. సిమిలర్లీ ఇప్పుడు మేష లగ్నం తీసుకుందాం. మేష లగ్నానికి దశమ స్థానంలో కుజుడు ఉన్నారు, శని ఉన్నారు, గురువు ఉన్నారు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు, ఎందుకంటే ముగ్గురు 10వ ఇంట్లోనే ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు వాళ్ళు ఏ లైన్ ఆఫ్ కెరియర్స్ చూస్ చేసుకుంటే బాగుంటుందని అంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు ఇవ్వాల్సింది వచ్చేసి కుజుడికి ఇవ్వాలండి. ఎందుకంటే 10thలో అక్కడ బలపడేది, ఫస్ట్ ఉచ్చబడేది అక్కడ కుజుడు. సో ఫస్ట్ ప్రయారిటీ మార్స్ ఓరియంటెడ్ లైన్ ఆఫ్ కెరియర్కి ఇవ్వాలి. సెకండ్ ప్రయారిటీ సాటర్న్ ఓరియంటెడ్ లైన్కి ఇవ్వాలి. అంటే అక్కడ స్వక్షేత్రం పడేది శని కాబట్టి శని స్వక్షేత్రం ఉండేటప్పుడు సెకండ్ ప్రయారిటీ శనీశ్వరుడికి ఇవ్వాలి. థర్డ్ ప్రయారిటీ వాళ్ళు గురువుకి ఇవ్వాలి. అక్కడ ఆయన నీచబడ్డప్పుడు నీచ భంగం జరుగుతుంది. సో జూపిటర్ ఓరియంటెడ్ లైన్కి ఇవ్వాలి. సిమిలర్లీ ఇప్పుడు మనం మిథున లగ్నం తీసుకుందాం. మిథున లగ్నానికి మేషరాశిలో గురువు ఉన్నారు, కుజుడు ఉన్నారు, అలాగే శని ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఏ లైన్ ఆఫ్ కెరీర్ ఎంచుకుంటే బాగుంటుంది? మిథున లగ్నానికి 11వ ఇంట్లో గురువు ఉన్నారు, శని ఉన్నారు, కుజుడు ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఏ లైన్ ఆఫ్ కెరీర్ ఎంచుకుంటే బాగుంటుందని అంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు ఇవ్వాల్సింది వచ్చేసి కుజుడికి ఇవ్వాలండి. ఎందుకంటే అక్కడ కుజుడు స్వక్షేత్ర పడతారు, 11th లార్డ్ 11thలో ఉన్నట్టు అవుతుంది కాబట్టి కుజుడి ఓరియంటెడ్ ఫీల్డ్ ఆఫ్ కెరియర్లో వాళ్ళు కనుక కెరియర్ని సెట్ చేసుకుంటే వాళ్ళకు మంచి ప్రాస్పెక్ట్స్ గ్రోత్ ఉంటుంది. సెకండ్ ప్రయారిటీ వాళ్ళు గురువుకి ఇవ్వాలి. 10th లార్డు
కుజుడితో పాటు కలిసి అంటే మిత్రుడితో పాటు కలిసి మిత్రక్షేత్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు గురువుకి ఇవ్వాలి. థర్డ్ ప్రయారిటీ వాళ్ళు శనికి ఇవ్వాలి. శని అక్కడ నీచబడుతూ ఉన్నా కూడా, 9th లార్డ్ నీచబడుతూ ఉన్నా కూడా గురువుతో ఉన్నందుకు అలాగే కుజుడితో ఉన్నందుకు ఆయనకు నీచ భంగం జరుగుతుంది కాబట్టి థర్డ్ ప్రయారిటీ శనీశ్వరుడికి ఇవ్వాలి. సో ఇవన్నీ చెప్తున్నావు, అసలు 10th 11th 9th మూడు ఖాళీగానే ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ యొక్క ఆధిపత్య బలాన్ని చూసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేష లగ్నమే తీసుకుందాం. మేష లగ్నానికి శనీశ్వరుడు 6వ ఇంట్లో ఉన్నారు, 7వ ఇంట్లో ఉన్నారనుకుందాం. గురువు 3వ ఇంట్లో ఉన్నారనుకుందాం, మిథునంలో ఉన్నారనుకుందాం. అలాగే సో మేషలగ్నానికి ఏంటంటే 11th లార్డు 10th లార్డు ఒకరే అవుతారు, శనీశ్వరుడు అవుతారు. కాబట్టి శని ఉచ్చంలో ఉన్నారనుకుందాం. మేషలగ్నానికి గురువు 3వ ఇంట్లో ఉన్నారు. సో ఇప్పుడు ఏ లైన్ ఆఫ్ కెరీర్ని ఎంచుకుంటే బాగుంటుందంటే సాటర్న్ ఓరియంటెడ్ లైన్ ఆఫ్ కెరీర్ని ఎంచుకుంటే బాగుంటుంది ఆయనకు. అంటే జాతకంలో మనకు 10th హౌస్ 9th హౌస్ 11th హౌస్లో గ్రహాలు లేనప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు సింపుల్గా వాళ్ళ అధిపతుల బలాన్ని బట్టి మనం అక్కడ నిర్ణయించుకోవాలి. సో అది ఏ ప్లానెట్స్కి ఎటువంటి కెరీర్ని సూచిస్తుంది అనేది జస్ట్ నేను ఒక నోట్ చేసుకుని మీకు చదువుతున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూర్యుడు బలంగా ఉన్నారనుకుందాం. సూర్యుడు కనుక బలపడితే ఆ లైన్ ఆఫ్ కెరీర్ మనకు ఫిజిక్స్, హయ్యర్ మ్యాథమెటిక్స్, మెడిసిన్, పాలిటిక్స్ వైపు వెళ్తే బాగుంటుంది వాళ్ళకు. చంద్రుడు బలంగా ఉంటే కెమిస్ట్రీ, ఫార్మసీ, లిక్విడ్ బిజినెస్, మ్యూజిక్, డ్యాన్సు, పోయిటరీ ఆ వైపు వెళ్తే బాగుంటుంది. శనీశ్వరుడు బలంగా ఉంటే ఇంజనీరింగు, లా, హిస్టరీ, మెకానికల్ సైడ్ వెళ్తే బాగుంటుంది. కుజుడు బాగుంటే రియల్ ఎస్టేటు, సైన్సు, ఇంజనీరింగు, ఆయన కూడా మెకానికల్ సైడ్ వెళ్తే బాగుంటుంది. శుక్రుడు బాగుంటే పెయింటింగు, ఆర్ట్స్, మ్యూజిక్, డ్యాన్సు, హీలింగు, కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి వెళ్తే బాగుంటుంది. బుధుడు బాగుంటే ఆస్ట్రాలజీ, ఆర్ట్, జర్నలిజం, హయ్యర్ అకౌంటెన్సీ, అకౌంటింగ్, మేనేజ్మెంట్, ఎకనామిక్స్, ఫైనాన్స్ ఆ వైపు వెళ్తే బాగుంటుంది. గురువు బాగుంటే క్లాసికల్ డ్యాన్స్, మ్యూజిక్, సంస్కృతము, అకల్ట్ సైన్సెస్, బాటనీ, బయోటెక్నాలజీ, లిటరేచర్ వైపు వెళ్తే బాగుంటుంది. కేతువు బాగుంటే లాంగ్వేజ్, రీసెర్చ్, మైక్రోబయాలజీ, మీట్రియాలజీ ఇలాంటి వైపు వెళ్తే బాగుంటుంది. రాహు బలంగా ఉంటే సైకాలజీ, పైలట్, ఎయిర్ హోస్టెస్, ఏవియేషన్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ సైడ్ వెళ్తే బాగుంటుంది. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ నార్మల్ జనరలైజ్డ్ ఫీల్డ్స్ ఆఫ్ కెరియర్ ఫర్ పర్టికులర్ ప్లానెట్స్ అండి. సో వీళ్ళల్లో మనకు 9th లార్డ్ ఎవరవుతారు, 10th లార్డ్ ఎవరవుతారు, 11th లార్డ్ ఎవరవుతారు, వీళ్ళ ముగ్గురు యొక్క పవర్ డిఫరెన్స్. అంటే 9th లార్డు 10th 11th కంటే బలంగా ఉన్నారా, లేకపోతే 10th లార్డు 9th 11th కంటే బలంగా ఉన్నారా, 11th లార్డు 9th 10th కంటే బలంగా ఉన్నారా చూసి వాళ్ళ ముగ్గురు మధ్య ఉన్న పవర్ డిఫరెన్స్ని బట్టి ఆ సర్టన్ ఫీల్డ్ ఆఫ్ కెరియర్లో వాళ్ళు ఎంచుకుంటే ఫీల్డ్ ఆఫ్ కెరియర్ని వాళ్లకు గ్రోత్ అనేది బాగుంటుంది. ఇవన్నీ చేసే కన్నా ముందు ఫస్ట్ ప్రయారిటీ మనం దేనికి ఇవ్వాలి అని అంటే మన యొక్క పర్సనల్ ఒపీనియన్, అంబిషన్స్, డ్రీమ్స్, గోల్స్ వీళ్ళకే ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి కెరియర్ కూడా మనం చూసుకునేటప్పుడు సింగిల్ పుట్టగానే చదువుకు తగ్గ ఉద్యోగం చేస్తూ లైఫ్ లాంగ్ గడిపేసినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. చాలా తక్కువ మంది ఉంటారు. ప్రతి మనిషికి అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ లైఫ్ కెరియర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా రంగమే తీసుకోండి. ఎన్టీఆర్ గారు సినిమా రంగానికి రాకముందు ఆయన సబ్ రిజిస్టర్గా పనిచేశారు. రజనీకాంత్ గారు సినిమాకి రాకముందు ఆయన బస్ కండక్టర్గా పనిచేశారు. నరేంద్ర మోదీ గారు రాజకీయాలకు రాకముందు ఆయన టీ అమ్మేవారు. అబ్దుల్ కలాం గారు ఇంజనీరింగ్ చేసే కన్నా ముందు న్యూస్ పేపర్లు అమ్మేవారు. ధోని గారు క్రికెటర్ అవ్వకన్నా ముందు రైల్వేస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. సో ఎవరు కూడా ఇక్కడ వాళ్ళ కెరియర్ని అప్ ఫ్రంట్ డిసైడ్ అయిపోయి నాకు ఈ ఫీల్డ్ కలిసి వస్తుంది అని రాలేదండి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఎవ్వరూ జాతకాలని చూసుకుని జాతకంలో గ్రహస్థితిని బట్టి డిసైడ్ చేసుకుని ఎవ్వరూ రాలేదు. నేను చెప్పిన వాళ్ళు ఎవరు జాతకాలు చూసుకుని కెరీర్ని సెట్ చేసుకున్న వాళ్ళు కానే కాదు. వాళ్ళు వాళ్ళ డ్రీమ్స్, వాళ్ళ గోల్స్, వాళ్ళ యొక్క పర్సనల్ ఒపీనియన్స్కి వాల్యూ ఇచ్చి లైఫ్లో ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఒక దాని మీద నిలబడి కష్టాలని తట్టుకుని వచ్చినటువంటి వాళ్ళే అందరూ. కాకపోతే ఇక్కడ మనం చేసే ఒక మేజర్ మిస్టేక్ ఏంటంటే
10థ్‌లో ఏదైనా ఒక గ్రహం ఉంటే దాన్ని బట్టి మనం కెరియర్‌ని డిసైడ్ చేసేసుకుంటామండి. ఇది చాలామంది చేసేటటువంటి మేజర్ మిస్టేక్. 10థ్‌లో శుక్రుడున్నారు. నువ్వు సినిమా రంగానికి వెళ్ళిపో. నువ్వు సక్సెస్ అయిపోతావు అని చెప్తారు. ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తుల్లో ఎవరికీ శుక్రుడు 10థ్‌లో లేరండి. చిరంజీవి గారికి శుక్రుడు 10థ్‌లో ఉండరు. ఎన్టీఆర్ గారికి ఉండరు. అమితాబ్ బచ్చన్‌కి ఉండరు. లేకపోతే బాలసుబ్రహ్మణ్యం గారికి ఉండరు. ఎవరికీ ఉండరండి. శుక్రుడు 10థ్‌లో ఉండరు. కాకపోతే అప్పుడు మనకొచ్చే డౌట్ ఏంటంటే ఇదేంటి శుక్రుడు 10థ్‌లో లేకపోతే మరి వీళ్ళందరూ ఎలా సినిమా రంగంలో సక్సెస్ అవ్వగలిగారు? అప్పుడు జాతకం ఏమి పని చేయదా అని చెప్తే జాతకం పని చేస్తుందండి. వీళ్ళందరికీ జాతకాలు చూసుకునేటప్పుడు అందరికీ శుక్రుడు బావుంటారు. బలంగా ఉంటారు. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారికి తీసుకుంటే ఆయన లగ్నాధిపతి అవుతారు. చిరంజీవి గారికి లగ్నాధిపతి అవుతారు. అమితాబ్ బచ్చన్‌కి యోగకారకుడు అవుతారు. ఎన్టీఆర్ గారికి శని యోగకారకుడు 12లో ఉంటారు. జానీ డెప్‌కి దశమ స్థానంలో శుక్రుడు ఉంటారు. జయలలిత గారికి దశమ స్థానంలో శుక్రుడు ఉచ్చబడ్డారు. సో, అలాంటప్పుడు ఏంటంటే కొంతమందికి దశమంలో శుక్రుడు ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటుంది. కొంతమందికి ఉండదు. కానీ కామన్‌గా చూసుకునేటప్పుడు ఏంటంటే శుక్రుడు వరగోతమై ఉంటారు. స్వక్షేత్రంలో ఉంటారు. ఉచ్చబడి ఉంటారు. యోగకారకుడై ఉంటారు. కామన్‌గా చూసుకునేటప్పుడు. అలాగే ఇప్పుడు రాజకీయాలకొచ్చినా కూడా నరేంద్ర మోదీ గారికి కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, కేసీఆర్ గారికి కానీ అందరికీ 10థ్‌లో సూర్యుడు ఉన్నారని చూడండి మీరు. ఎవరికీ ఉండరు. ఎవరికి 10థ్ హౌస్‌లో సూర్యుడు ఉన్నారు. లేదా 10థ్‌ని చూడడం కూడా సూర్యుడు అయి ఉండరు. కానీ కామన్‌గా అందరికీ సూర్యుడు బలంగా ఉంటారు. ఎయిదర్ ఉచ్చంలో ఉంటారు, స్వక్షేత్రంలో ఉంటారు, మిత్రక్షేత్రంలో ఉంటారు, వర్గోత్తమంలో ఉంటారు. బికాస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ, కేటీఆర్ గారికి కానీ వీళ్ళందరికీ సూర్యుడు బలంగా లేకపోతే వాళ్ళ తండ్రులు అసలు సీఎంలు అయ్యేవారు కాదు. ఒక మంచి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి మీరు కొడుకుగా పుట్టాలంటే మీకు సూర్యుడు బలంగా ఉండాలి. దశరథ మహారాజుకు శ్రీరామచంద్రుడు జన్మించాలంటే శ్రీరామచంద్రుడి జాతకంలో సూర్యుడు ఉచ్చంలో ఉంటే తప్ప దశరథ మహారాజు అత్యున్నత పొజిషన్లో ఉండేవారు కాదు. కామన్‌గా వాళ్ళకు బాగుంటారు. అంతేగాని వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్తారు కాబట్టి వాళ్ళకు కన్ఫర్మ్‌గా దశమ స్థానంలో సూర్యుడు ఉండాలి కాబట్టి వాళ్ళు రాజకీయాల్లో సెటిల్ అవ్వరు అనుకోకూడదు. అది చాలా తప్పు. అలాగే మనం ఏంటంటే ఎడ్యుకేషన్ అయినా సరే, చదువునైనా సరే ఫస్ట్ డిసైడ్ చేసేటప్పుడు పర్పస్ అనేది మనకు అక్కడ క్లియర్ కట్‌గా ఉండాలండి. మనం ఎందుకు చదువుకుంటున్నాము? మన నాలెడ్జ్ కోసం చదువుకుంటున్నామా? లేదా అందరూ చదువుకుంటున్నారు కాబట్టి చదువుకుంటున్నామా? లేదా లైఫ్‌లో పలానా యాంబిషన్ ఉంది, పలానా గోల్ ఉంది. సో, దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి చదువుకుంటున్నామా? లేదా డబ్బులు సంపాదించుకోవడానికి చదువుకుంటున్నామా? సో, ఈ మూడిటిని మనకు డిసైడ్ చేసేది ఏంటంటే 9థ్, 10థ్, 11థ్. అది కూడా ఎప్పుడు అనంటే జాతకాన్ని పక్కన పెట్టండి. ఫస్ట్ జాతకాలనేవి చూడకండి. ఫస్ట్ ప్రయారిటీ మీ ఇంట్యూషన్, మీ గోల్స్, మీ యాంబిషన్స్‌కే ఇవ్వండి ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే జాతకాన్ని బట్టి మీరు కెరియర్ సెలెక్ట్ చేసుకోవడం కంటే మీ పర్సనల్ గోల్స్‌కి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మీరు సెటిల్ అయిన తర్వాత మీరు వెనక్కి తిరిగి జాతకం చూసుకుంటే జాతకం ప్రకారమే మీరు సెటిల్ అయ్యి ఉంటారు. అదైతే చెప్పగలుగుతాను. సో, మెయిన్ ఏంటంటే ఇక్కడ 10థ్‌ని బట్టి మనం డిసైడ్ అవ్వకూడదండి. చాలామందికి ఏంటంటే 10థ్‌లో గ్రహాలే ఉండవు. సో, అలాంటప్పుడు వాళ్ళు ఏ చదువుకోకూడదా? 10థ్‌లో ఇప్పుడు ఏ గ్రహము లేదు. 10థ్‌లో కూడా నీచబడిపోయారు. అంటే వాళ్ళు చదువుకోకూడదా అంటే చదువుకోవచ్చు. ధారాళంగా చదువుకోవచ్చు. వాళ్ళకు కెరియర్ కూడా ఉంటుంది. ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళు 10థ్‌లో నీచబడి సక్సెస్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో, ఇక్కడ ఏంటంటే చదువు అనేది మనకు ఓన్లీ కెరియర్ కోసం చదువుకుంటున్నామని మనం భావించకూడదు. కొంతమంది జీవితాల్లో ఎలా ఉంటుందంటే మంచి చదువుకుంటారు. మంచి జాబ్‌లో ప్లేస్ అవుతారు. కానీ డబ్బులు రాదు వాళ్ళకు. ఇన్‌కమ్ రాదు. అప్పుడేంటంటే నేను బానే చదువుకున్నాను. నా పర్ఫార్మెన్స్ బావుంది. మంచి కాలేజీలో సీట్ వచ్చింది. మంచి కంపెనీలో ప్లేస్ అయ్యాను. మంచి ప్యాకేజ్ కూడా వస్తుంది. కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్టే వెళ్ళిపోతున్నాయి. అంటే అప్పుడు ఏంటి మీ అల్టిమేట్ పర్పస్ ఏంటి? మీరెందుకు చదువుకున్నారు? డబ్బులు సంపాదించుకోవడం కోసం చదువుకున్నారా? పేరు కోసం చదువుకుంటున్నారా? లేదా మీ జ్ఞానాన్ని పెంపొందించుకోసం చదువుకుంటున్నారా? మీ స్కిల్స్‌ని అభివృద్ధి చేసుకోవడం కోసం చదువుకుంటున్నారా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో, వీడియో మరీ లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇది ఎందుకు చేస్తున్నానంటే మెయిన్‌గా పేరెంట్స్ దయచేసి మీరు మీ పిల్లల యొక్క పర్సనల్ యాంబిషన్స్, వాళ్ళ యొక్క ఇంట్యూషన్, వాళ్ళ యొక్క ఇంటెన్షన్‌కి ఫస్ట్ వాల్యూ ఇవ్వండి. ఏదో మీ పిల్లల జాతకాల్లో 10థ్‌లో ఏదో ఒక గ్రహం ఉచ్చంలో ఉంది. లేదా 10థ్‌లో ఆడు ఉచ్చబడిపోయారు. 10థ్‌లో సూర్యుడున్నారు, గురువున్నారు. నేను నా కొడుకుని ఐఏఎస్ చదివిస్తాను, ఐపీఎస్ చదివిస్తాను. 10థ్‌లో శుక్రుడున్నారు. నేను నా కొడుకుని సినిమాకి పంపిస్తాను. దయచేసి అలా డిసైడ్ అవ్వకండి. 10థ్‌ని బట్టి మీరు డిసైడ్ అయితే మీరు ఫస్ట్ కామన్ రీసెర్చ్ చేసుకోండి మీరు.
జస్ట్ ఇప్పుడు 10థ్‌లో శుక్రుడు ఉన్న వాళ్ళు ఎంతమంది సినిమా రంగంలో సెటిల్ అయ్యారని చూడండి. నేను ఇప్పుడు చెప్పిన ఎవరికి 10థ్‌లో శుక్రుడు లేరండి. ఎవరికి ఎన్టీఆర్ గారికి కానీ, చిరంజీవి గారికి కానీ, వాళ్ళ కొడుకులకు కానీ ఎవరికీ లేరు. 10థ్‌లో శుక్రుడు ఉండరు. కానీ శుక్రుడు బలంగా ఉంటారు. బట్ దట్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ 10థ్ హౌస్. గుర్తుపెట్టుకోండి. సో, ఇంతవరకు నా వీడియో చూసారనంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాల్యుబుల్ ఒపీనియన్స్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.